ప్రపంచంలో మరొక భారీ యుద్ధం ప్రారంభమైంది. ఈ దఫా అణుయుద్ధమే జరగబోతుందా అన్నటువంటి అనుమానాలు నేను గత 10-15 రోజుల నుంచి కూడా అనేక వీడియోల్లో ఎక్స్ప్రెస్ చేశాను. ఇజ్రాయెల్ సంథింగ్ ప్రిపేర్ అవుతుంది, అమెరికా తెర వెనక నుండి ఇజ్రాయెల్కి సహకరిస్తుంది, భారీ యుద్ధానికి ఏదో రంగం సిద్ధమవుతోంది, అణుస్థావరాల్ని ధ్వంసం చేయడానికి సిద్ధపడుతోంది. ఎందుకంటే ఇరాన్ కనుక అణుస్థావరాలు అణుబాంబులు తయారు చేస్తే ఇప్పటికే దానికి తగిన మెటీరియల్ సిద్ధం చేసుకుంది. 10 నుంచి 12 అణుబాంబులు తయారు చేసుకోవడానికి తగినటువంటి యురేనియం తన దగ్గర ఉందన్నటువంటి పాయింట్ని ఆల్రెడీ చెప్తోంది. అట్లాంటి సందర్భంలో ఓ ప్రమాదం తలెత్తుతుంది. ఇజ్రాయెల్కి సంబంధించిన దాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు అన్నటువంటి విషయాన్ని నేను ఇంతకుముందే ప్రస్తావించా. అమెరికా ఇప్పటికే పాకిస్తాన్ చేతుల అణుబాంబుని అంగీకరించట్లేదు, రేపు పొద్దున ఇరాన్ చేతిలో అణుబాంబుని ఎందుకు అంగీకరిస్తుంది? కాబట్టి అలాగని అమెరికా నేరుగా ఎవరితో యుద్ధం చేయదు. ఇప్పుడు రష్యా మీదకి ఉక్రెయిన్ ఉసిగొల్పినట్టే ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ని ఉసిగొల్పుతుంది. ఇరాన్ దాదాపుగా 10 నుంచి 12 అడుగుల లోతున కొండ ప్రాంతాలలో తొలిచి అక్కడ అణుబాంబుల్ని నిల్వ చేసింది. ఇంతవరకు అమెరికాకి ఇజ్రాయెల్కి కూడా తెలియకుండా అక్కడ రహస్యంగా చేయగలిగింది అన్నటువంటిది గత వారం 15 రోజుల నుంచి నేను చేస్తున్నటువంటి అనేక వీడియోల్లో ప్రస్తావించా. దాన్ని ఎలాగైనా సరే ధ్వంసం చెయ్యకపోతే శాశ్వతంగా ప్రమాదం. అమెరికా ఆల్రెడీ చర్చలు జరుపుతోంది. అణు నిరాయుధీకరణ అంటే ఇరాన్ కావాలంటే విద్యుత్ కోసం ఇంకో దానికోసం వాడుకోవడానికి మేము ఒప్పుకుంటాం, కానీ అణుబాంబులు చేయడానికి ఒప్పుకోమని చెప్పి ఇరాన్ చెప్తుంటే, అమెరికా చెప్తుంటే నువ్వెవడో ఒప్పుకోవడానికి, మాది సార్వభౌమాధికార దేశం అని చెప్పేసి ఓ పక్కన చెప్తోంది ఇరాన్ అన్నటువంటిది కూడా మనం మాట్లాడుకున్నాం గత కొన్ని రోజుల నుంచి. ఇప్పుడు పశ్చిమాసియాలో భారీ యుద్ధానికి రంగం సిద్ధం కాదు, యుద్ధం ప్రారంభమైపోయింది. ఇజ్రాయెల్ దాడులు పెద్ద ఎత్తున చేస్తోంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టీముని తయారు చేసుకుంది. అణుబాంబులు వేసేటటువంటి సందర్భంలో కూడా అణుబాంబులు పేలేటటువంటి సందర్భంలో తలెత్తేటటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక మాస్కులు కూడా ధరించినటువంటి వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైన్యం భారీ ఎత్తున దాడులకు పాల్పడుతోంది. ఇరాన్కి సంబంధించి విధ్వంసం జరుగుతోంది. ఆ విధ్వంసంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఇరాన్ సైనికులలో ఇరాన్కి సంబంధించినటువంటి కీలక సైనికాధికారిని హతం చేసింది. ఇప్పటికే దశాబ్దాలుగా ఇరాన్ అణ్వాయుధాన్ని అణుశక్తిని అందనీయకుండా తయారు కానీయకుండా అనేక ప్రయత్నాలు చేసింది. ఇజ్రాయెల్ ఎప్పుడు అది సమకూర్చుకుంటున్నా అప్పుడు పేల్చుకుంటూ వచ్చింది. అమెరికా దానికి ఎప్పటికప్పుడు CIA ద్వారా సమాచారాలు ఇస్తుంటే ఇజ్రాయెల్ మొసాద్ సేకరించిన సమాచారాలతో ఇంతకాలం చేసుకుంటూ వచ్చింది. అయినా కూడా వీళ్ళకి అందకుండా చైనా సహకారంతో, రష్యా సహకారంతో, ఉత్తర కొరియా సహకారంతో అది కాస్త అణ్వస్త్రాలని తయారు చేసే యురేనియాన్ని, శుద్ధి చేసిన యురేనియాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటుగా దానికి సంబంధించిన వీడియోలు కూడా ప్రొజెక్ట్ చేసి ఒక సవాల్ విసిరింది. అగ్రరాజ్యానికి దమ్ముంటే నువ్వేం చేస్తావో చేసుకోమని చెప్పేసి ఇరాన్ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. ఖొమైనీని ఆ దేవుడుగా కూడా భావించేటటువంటి సామాజిక వర్గం అక్కడ ఉన్నారు, ఒక తెగ. అందుకనినే వాళ్ళకి సంతృప్తి పరచడంతో పాటుగా ఆ అమెరికాకు ఒక షాక్ ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పటిదాకా ఏర్పాట్లు అనుకుంటుంటే ఏర్పాట్లు కాదు, ఏకంగా యుద్ధమే ప్రారంభించేసింది ఇజ్రాయెల్. భీకర దాడులు చేస్తోంది ఇరాన్లోకి. అంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా ఇచ్చినాయా, లేకపోతే ఇరాన్ తెచ్చుకుందా, చైనా తెచ్చి కొనుక్కుందా, అవన్నీ చేసుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పని చేయలేదని తేలింది. ఇప్పుడు నేరుగా యుద్ధ విమానాలతో అట్లాగే ఏవైతే మిస్సైల్స్తో విరుచుకు పడుతుంటే ఇరాన్ దాన్ని కట్టడి చేయలేకపోయింది. ఆ మధ్యన కూడా ఇజ్రాయెల్ ఇట్లాంటి దాడులే చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఈ 6-7 నెలల్లో ఏమైనా సెటిలైట్ చేసుకున్నారంటే సెటిలైట్ చేసుకోలేదు. దాని పర్యవసానం ఇప్పుడు ఇరాన్ భారీ విధ్వంసాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఏదైతే ఇంతకుముందు రష్యా గనక ఇజ్రాయెల్ మీద ఉక్రెయిన్ మీద అటాక్ చేసేటప్పుడు ఆపరేషన్ దానికి ఒక మిలిటరీ చర్య అని పేరు పెట్టుకుందో అట్లాంటి పేరు పెట్టుకుని మరి ఇజ్రాయెల్ ఏకంగా దాడులకి దిగింది. ఇజ్రాయెల్ తాజాగా చేస్తోంది ఇరాన్కి సంబంధించినటువంటి అణుస్థావరాల ధ్వంసం అన్నటువంటిది మధ్యప్రాచ్యంలో ఒక పెద్ద సంక్షోభానికి ఇప్పుడు కారణమవుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఇప్పటికే ఇరాన్లో చిక్కుబడి అంటే ఆల్రెడీ ప్రపంచ దేశాల వాళ్ళందరూ అక్కడ ఉంటారు, వాళ్ళందరికీ కూడా కొత్త సంక్షోభం తలెత్తే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరినీ అవతలకి తీసుకురావాలి. మరి ఇజ్రాయెల్ అయితే బయటికి తీసుకురాలేదు, ఎవరిని బయటికి తీసుకొచ్చే టైం ఇవ్వలేదు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. వైమానిక దాడులే చేస్తోంది ఏకంగా ఇరాన్ మీదన.
ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు టెహ్రాన్ రాజధాని రాజధాని టెహ్రాన్ మీదనే బాంబుల వర్షం కురిపించినాయి. అదే సందర్భంలో ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ పెట్టారు, ఆపరేషన్ రైజింగ్ లైన్ దీనికి పెట్టుకున్నటువంటి పేరు. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో భారీ దాడులు చేస్తుంది, అణుస్థావరాలే లక్ష్యం అన్నటువంటిది తేల్చి చెప్తోంది. అమెరికా భయపడిపోయి మా వాళ్ళ జోలికి వెళ్ళొద్దంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ. తాజాగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇరాన్ కూడా ప్రతి దాడికి రెడీ అవుతోంది.